उत्तराखंड में बारिश के सबब हुई तबाही के बाद जहां हजारों लोग बेघर और लातादाद लोग हलाकों में हैं और कई लोग का अभी तक पता नहीं चल सका है कि आया वो कहां है, उनमें हैदराबाद के पुराने शहर दूधबौली से ताल्लुक रखने वाले मियां बीवी भी शामिल हैं, जिसका अभी तक कोई पता नहीं चल सका। 57 साल के पांडु और 47 साल की सपना, जो कि 2 जून को यात्रा पर निकले थे, इतवार को अपने घर वालों से आखिरी बार फोन पर रब्त पैदा किए। पांडु के घर वालों ने बताया कि पीर के दिन से उनसे रब्त कायम न हो सका। पांडु के अफराद खानदान ने बताया कि काफी कोशिशों के बावजूद भी उन्हें इस बात का पता नहीं चल सका कि आया ये दोनों कहां हैं। జూన్ 2 కి ఇక్కడ నుంచి నైట్ కి 11 o'clock బయలుదేరారు. ఎవ్రీడే కాల్ వస్తూనే ఉంది మనకి. లాస్ట్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది, మండే మార్నింగ్ 6:30 వరకు వచ్చింది. 6:30 మండే నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఏ కాల్ రాలేదు అక్కడ నుంచి మనకి. ఆ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ నియర్లీ 21 మెంబర్స్ వెళ్ళారు మన వాళ్ళందరూ. అక్కడ ఎవ్వరికి ఫోన్ కలవట్లేదు. మన ఈనాడు పేపర్లో చాలా హెల్ప్ లైన్ ఇచ్చారు. రిషికేష్ది, మన ఉత్తరాఖండ్, ఈ నెంబర్స్ అన్నీ చేసినా కానీ అకౌంట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు మనకి. ఎంగేజ్ వీళ్ళేమో అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది, వాళ్ళేమో ఎంగేజ్ వస్తుంది. ఆ హెల్ప్ లైన్స్ మనకి ఇచ్చి కూడా వేస్ట్, వాళ్ళతో ఏది వర్క్ అవ్వట్లేదు మనకి. ఇప్పుడు ఢిల్లీలో తెలిసిన ఉన్నారు, వాళ్ళ త్రూ మనం కనుక్కుంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారని తెలిసింది. ఇంకో వచ్చిన బెటర్ న్యూస్ ఏంటి అంటే వీళ్ళతో పాటు ఎవరైతే వెళ్ళారో ఒక లేడీ సేఫ్ అయిందని చెప్పింది. తను చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరూ సేఫ్గా ఉన్నారు, కాకపోతే అందరూ ఎక్కడెక్కడ విడిపోయారు, వాళ్ళందరూ రావడానికి టైం పడుతుందని చెప్పింది. ఇప్పటివరకు మనకు వచ్చిన న్యూస్ అదే. సో ఇప్పుడు మీడియా 21 మెంబర్స్ 20 to 25 మెంబర్స్ వరకు వెళ్ళారు. 21 మెంబర్స్ వెళ్ళారు టోటల్గా. మీ పేరండి? స్వాతి.